డౌట్ మేడం. మన ఫ్రీక్వెన్సీ మనం పెంచుకుంటే దాని నుంచి బయటపడొచ్చు అనేసి నేను ఇందాకే విన్నాను మేడం. నిన్నటి క్లాస్ నిన్న అటెండ్ అవ్వలేదు నేను. ఓకే అండి. అది మన ఫ్రీక్వెన్సీ మనం ఎలా పెంచుకోవాలి అనేసి నాకు కొంచెం సార్ ఫ్రీక్వెన్సీ పెంచుకోవాలి అంటే మనం ఎప్పుడు కూడా అవేర్నెస్‌తో ఉండాలి సార్. ప్రతిరోజు మనం డే అంతా ఎలా స్పెండ్ చేస్తున్నాము. సో, ఓకే. మనం పాజిటివ్ మైండ్ సెట్‌లో ఉన్నామా? అంటే పాజిటివ్ ఎమోషన్‌లో ఉన్నామా? లేదంటే నెగెటివ్ ఎమోషన్‌లో ఉన్నామా? సో, ఓకే మేడం. మీకు తెలుసు కదండీ పాజిటివ్ ఎమోషన్‌కి నెగెటివ్ ఎమోషన్. తేడా తెలుసు కదండీ! ఓకే మేడం. సాడు, యాంగరు, గిల్ట్ ఇవన్నీ నెగెటివ్ ఎమోషన్ అండి. ఓకే మేడం. పాజిటివ్ ఎమోషన్ అంటే హ్యాపీగా ఉండడం. గ్రాటిట్యూడ్ తెలియజేయడం ఏదైనా. ఓకే మేడం. మన అందరిని ప్రేమగా చూడడం. మన ఫ్యామిలీతో ఎలా అయితే ఉంటామో అలా ఉండటం. ఇవన్నీ కూడా మనల్ని పాజిటివ్ స్టేట్‌లోకి తీసుకెళ్తాయి. ఒక పాజిటివ్ ఎమోషన్‌తో మనం ఎప్పుడూ హై లెవెల్‌లో ఉండడానికి సహాయపడతాయన్నమాట. సో, దీన్ని చెక్ చేసుకుంటూ మనం ఎక్కువ టైము ఈ పాజిటివ్ ఎమోషన్‌లో ఉండడానికి, పాజిటివ్ స్టేట్‌లో ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలండి. సో, అలా ట్రై చేస్తూ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్‌గా మన స్టేట్ ఆఫ్ లెవెల్ అలాగే ఉంటుంది. ఓకే. ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుందండి డే. ఓకే మేడం. యెస్ సార్. థాంక్ యూ సార్. థాంక్ యూ. ఓకే అండి. అయితే మెడిటేషన్ చేద్దామా? ఓకే మేడం. ఓకే మేడం. ఓకే అండి. అయితే స్టార్ట్ చేద్దాము. ఫర్‌గివ్‌నెస్ మెడిటేషన్ ఈరోజు మనం చేద్దాం. అందరూ రిలాక్స్డ్‌గా కూర్చోండి. ఉన్నవాళ్ళైతే ఓకే. ఇప్పుడు ఒకసారి మామూలుగా చెప్తున్నాను. ఓపెనోపోనోలో ఫర్‌గివ్‌నెస్ అనేది చాలా ముఖ్యమైన టెక్నిక్ అనమాట అండి. ఈ ఓపెనోపోనో నేను తెలుసుకున్నాం కదా! ఈ మొరోనా, నలమక్కు, సిమియానా మనకి ఈ 4 ఫ్రేజెస్ అనేది మనకి పరిచయం చేశారు. తర్వాత ఈయనొచ్చి హ్యూలెన్. ఇక్కడ మెంటల్ హాస్పిటల్‌లో ఈయన వాళ్ళ పేషెంట్‌ని ఎలా హీల్ చేశారనేది కూడా ఈ 4 ఫ్రేజెస్ నుంచి గురించి నేను తెలుసుకున్నాం. సో, ఇది అక్కడ హాస్పిటల్ అనమాట అండి. ఈ హాస్పిటల్ మొత్తం అక్కడ తీసేశారు. ఇప్పుడేంటంటే మనం ఫర్‌గివ్‌నెస్ గురించి తెలుసుకున్నాం. ఫర్‌గివ్‌నెస్ అనేది 2 స్టెప్పులనమాట అండి. అంటే మనకి మనం ఫర్‌గివ్ చేసుకునేది మొదటిది. రెండోది ఇతరులను కూడా మనం ఫర్‌గివ్ చేయటం. ఏదైనా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్ మనం ఎక్స్‌పీరియన్స్ చేసుంటాము. వాళ్ళని ఫర్‌గివ్ చేయటం. ఈ ఫర్‌గివ్ చేయటం అనేది ఈ 2 వాక్యాలు మనకి చెప్పినంత ఈజీ కాదండి. మనం దాన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ ఫర్‌గివ్‌నెస్ అనే దాని గురించి. సో, ఇది ఫస్ట్ మనం సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ గురించి చూద్దాం. నేను మా క్లాసెస్‌లో చాలా మంది చెప్తుంటే విన్నాను. అలాగే బయట కూడా చాలా మంది చెప్తూ ఉంటారు. తెలిసి తెలియక మా పేరెంట్స్ దగ్గర మేము చాలా రూడ్‌గా బిహేవ్ చేశాము. సో, ఇప్పుడు పేరెంట్స్ పెద్దవాళ్ళైపోయి కొందరున్నారు. కొందరు అసలు లేరు. ఎలా వాళ్ళకి మనం ఆ బాధ నుంచి మేము ఎలా బయటికి రావాలో అర్థం కావట్లేదు. చాలా పెయిన్‌గా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. సో, ఇప్పుడు పేరెంట్స్ లేరు. మరి ఎలా వాళ్ళకి చెప్తాము అనే బాధ వాళ్ళని క్యారీ చేస్తూనే ఉంటారు అలాగా. సో, ఆ వాళ్ళలో ఏమవుతుందంటే ఒక గిల్ట్ అనేది బయలుదేరుతుంది. ఆ గిల్ట్ వలన ఏమవుతదంటే అది ఒక నెగెటివ్ ఎమోషన్ అనమాట. సో, దాని వలన వాళ్ళ వైబ్రేషన్స్ అనేవి మారిపోతూ ఎప్పుడు లో లెవెల్‌కి వెళ్ళిపోతూ ఉంటారు. సో, ఆ పాజిటివ్‌గా మనం లేనప్పుడు మన బ్రెయిన్‌లో కూడా మన ఆలోచనలో క్లారిటీ ఉండదు. సో, మనం ఏం చేస్తున్నాం అనేది కూడా క్లారిటీ ఉండదు. కాబట్టి మనం ఖచ్చితంగా పాజిటివ్‌గా మారాలి అంటే ఏదైనా గిల్ట్ ఉన్నప్పటికీ మనం ఎప్పుడైనా మనకు తెలుసో తెలియకో చిన్న పొరపాట్లు చేసే ఉంటాం. ప్రతి ఒక్కళ్ళు చేస్తూ ఉంటారు. సో, దాన్ని మనం అర్థం చేసుకొని ఓకే. అప్పుడు ఆ టైంలో నాకు తెలియక నేను ఇలా బిహేవ్ చేశాను. నాకు తెలీదు. నా తల్లిదండ్రులు నన్ను క్షమిస్తారు అని వాళ్ళని మనం గుర్తు చేసుకొని వాళ్ళని క్షమాపణ అడగటం. అలాగే దాంతో పాటుగా మనల్ని మనం నిందించుకోకుండా సెల్ఫ్ క్రిటిసిజం అనేది చేస్తూ ఉంటాం. ఈ ఆత్మనింద అనేది చాలా, చాలా మనల్ని లో లెవెల్‌కి పంపేస్తూ ఉంటుందన్నమాట. సో, అందుకని మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకోవాలి. మనసు పూర్తిగా మనం ఎలా ఉన్నామో అలాగే మనల్ని మనం యాక్సెప్ట్ చేయాలి. సో, దానికి ఈ ఫర్‌గివ్‌నెస్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో, ఏదైనా సరే నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేనప్పుడు అలా చేశాను. సో, దాని నుంచి ఇప్పుడు నేను నేర్చుకున్నాను. దాని నుంచి నేర్చుకుని నా తప్పుల నుంచే నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. అనే విషయం మనం క్లియర్‌గా అర్థం చేసుకొని, మనల్ని మనం ఫస్ట్ ఫర్‌గివ్ చేసుకొని, మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకుంటూ సెల్ఫ్ లవ్‌ని పెంచుకున్నప్పుడే మనం లైఫ్‌లో ముందుకి వెళ్ళగలుగుతాము. లైఫ్‌లో గ్రో అవ్వగలుగుతామనమాట. సో, దీంట్లో నెక్స్ట్ అలా చేయగా మనలో ఉన్న మనల్ని మనం ఫర్‌గివ్ చేసుకున్నప్పుడు, ఆ గిల్ట్ అనేది తగ్గి మనం ఒక లైట్‌గా ఫీల్ అవుతాం. మన హీలింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. మన లోపల ఉన్న బ్లాకేజ్ ఏదైతే ఉందో అది క్లియర్ అయిపోతూ ఉంటుంది. సో, మైండ్ కామ్ అవుతుంది. ఎప్పుడు అవే ఆలోచనలతో చాలా డిస్టర్బెన్స్ అనేది మైండ్‌లో ఉండిపోయినప్పుడు, మనం ఆ బ్లాకేజెస్ రావడం వల్ల ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో, మనం సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ ద్వారా మనం పీస్ ఆఫ్ మైండ్‌కి వెళ్ళగలుగుతామనమాట. సో, అప్పుడు మన మీద మనకి నమ్మకం కలుగుతుంది. సో, కొందరు అంటూ ఉంటారు, ఎక్కువగా గిల్ట్‌లోకి వెళ్ళిపోయినోళ్ళు, నేను ఈ పనులు చేశాను కాబట్టి నాకు ఈ అర్హత లేదు ప్రేమను పొందడానికి అని వాళ్ళు ఫిక్స్ అవుతారు. సో, అలా ఫిక్స్ అవ్వటం ద్వారా వాళ్ళ లైఫ్‌లో వాళ్ళని హేట్ చేసే వాళ్ళనే వాళ్ళు ఆకర్షిస్తూ ఉంటారనమాట. సో, అది పోవాలి అంటే నేను వర్తీ. నేను ప్రేమను పొందుతాను. నేను దాని నుంచి బయటకొచ్చేసాను అని మనకు అనిపించాలి అంటే ఈ సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనల్ని మనం ఫ్రీగా ముందుకెళ్ళడానికి సెల్ఫ్ ఫర్‌గివ్‌నెస్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మనం ఒకవేళ ఇతరుల నియమాలని ఫర్‌గివ్ చేయకపోతే అదే సిట్యుయేషన్ ఇప్పుడు చూసాం కదండీ మనం. ప్రాక్టీస్ చేసి చూసాం.
సో మనకేమైంది అదే సిచ్యువేషన్ మనం చూసినప్పుడు అది సంవత్సరం క్రిందట జరిగింది. చాలా రోజుల క్రిందట జరిగింది. అయినప్పటికీ మళ్ళీ దాన్ని ఇప్పుడు ఫీల్ అయ్యాం. కొత్తగా మళ్ళీ దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసాం. సో అదే ట్రిగ్గర్ అనేది ఆ సేమ్ ఎమోషన్‌లోకి మనం వెళ్ళిపోతున్నాం. అదే పెయిన్, అదే బాధని మనం క్యారీ చేస్తున్నాం. అందుకని మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. సో రెస్ట్‌లెస్‌గా ఫీల్ అవుతాము. దాని వలన మన బిహేవియర్‌లో చేంజెస్ కూడా వస్తాయి. సో రిలేషన్‌షిప్‌లో కూడా ఇబ్బందులొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం డిస్టర్బెన్స్‌గా ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడినప్పుడు కోపం అనేది ఎక్కువ చూపిస్తూ ఉంటాం. సో అది వర్క్ ప్లేస్‌లో, ఫ్యామిలీలో కూడా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇన్నర్ పీస్ అనేది చాలా డిస్టర్బ్ అయిపోతుంది. ఎప్పుడు మనం ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మన లైఫ్‌ని మనం హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం కాబట్టి, ఆ డిస్టర్బెన్స్ అనేది ఎక్కువైపోతుంది. మనం ఇది ఫర్గివ్ చేయకపోతే. అంటే ఫర్గివ్ చేసేయడము అంటే, మనం ఏదో మనం అన్నిటిని మర్చిపోవాలి. ఏం జరిగినా మర్చిపోయి అందరితో ముందుకు వెళ్ళిపోవాలి అనేదైతే కాదు. ఫర్గివ్ చేయటం అనేది మన పెయిన్ నుంచి మనం బయటకొచ్చేయటం. మనల్ని మనం రిలీజ్ చేసుకోవటం అనమాట అండి. సో ఏం జరిగినా వాళ్ళెలా మనని సెల్ఫ్ హార్మ్ చేస్తున్నా, ఒక టాక్సిక్ రిలేషన్‌షిప్‌ని కూడా మనం భరించాలనే ఉద్దేశం ఈ ఫర్గివ్‌నెస్‌లో లేదు. సో మనం ఏదైతే ఆ యాక్ట్ ఉందో దాన్ని మనం ఫర్గివ్ చేసుకుంటూ మనల్ని మనం పెయిన్ నుంచి రిలీజ్ చేసుకోవడానికి ఈ ఫర్గివ్‌నెస్ అనేది మనకు ఉపయోగిస్తుంది. అంటే కొందరు అంటూ ఉంటారనమాట. ఇలాంటి క్లాసెస్ విన్నప్పుడు అంటే వాళ్ళతో ఎంత టాక్సిక్ రిలేషన్‌షిప్ అయినా సరే మేము ఫర్గివ్ చేసి కంటిన్యూ చేయాలా అని అడుగుతూ ఉంటారు. కొన్నిసార్లు అలా చాలా ఇబ్బందికరమైన రిలేషన్‌షిప్ ఉన్నప్పుడు ఏం చేయాలి అనేది ఆలోచించొచ్చు. బట్ ఆ ఇష్యూని మన మనసులో లేకుండా మనం క్లియర్ చేసుకున్నప్పుడు ఆ ఎమోషన్ నుంచి మనం రిలీజ్ అవుతాం. సో ఇప్పుడు ఇందాక మేడం చెప్పారు, సార్ చెప్పారు. 1 ఇయర్ నుంచి కూడా పెయిన్ అలాగే ఉంది అని. సో అంటే మనం ఆ ఎమోషన్‌ని లోపల పెట్టుకోవడం ద్వారా మనం ఒక బందీగా ఉండిపోయాం. సో ఇప్పుడు దాన్ని రిలీజ్ చేసేయటం వల్ల, ఆ వ్యక్తిని ఫర్గివ్ చేయటం వల్ల మనల్ని మనం రిలీజ్ చేసుకున్నాం అనమాట అండి. మనలో ఉన్న ఆ ఎమోషనల్ బర్డెన్ అనేది క్లియర్ చేసుకున్నాం మనం. అంటే ఇక్కడ నిన్న 100% రెస్పాన్సిబిలిటీ తెలుసుకున్నాం కదండీ! అలాగే ఈరోజు ఫర్గివ్‌నెస్ ఏంటంటే, ఇవి 2 కలిపి మన లోపల ఉన్న పెయిన్ నుంచి మనని బయటకి తీసుకురావడానికి మనకి హెల్ప్ చేస్తాయి. కంప్లీట్‌గా దాన్ని క్లియర్ చేస్తాయి. సో దాని నుంచి మనం బయటకొచ్చేస్తాము. అంటే ఇక్కడ మై రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే ఇది నా లోపల ఉన్న పెయిన్. నా లోపల ఉన్న ఎమోషన్ ఇది బాధ. సో దాని నుంచి బయటికి రావాలి అంటే నన్ను నేను హ్యాపీగా ఉంచుకోవాలి. నేను పీస్ ఆఫ్ మైండ్‌తో ఉండాలి అంటే, ఆ బాధ నుంచి నేను బయటకి రావటం అనేది నా రెస్పాన్సిబిలిటీ అని మనం తెలుసుకోవాలి. ఇతరులను ఎప్పుడు నిందిస్తూ ఉంటే మనం ఇంకా ఇంకా పెయిన్ అనేది మ్యూట్ చేసుకోండి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడం వల్ల మనలో ఇన్నర్ పవర్ అనేది కూడా పెరుగుతుందనమాట అండి. సో ఈ ఓపెనోపోనోలో మనం నిన్న 4 ఫ్రేజెస్ గురించి చెప్పుకున్నాం కదండీ! ఆ 4 ఫ్రేజెస్ ఏంటంటే ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ. ఈ 4 వర్డ్సే మనం యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ 4 వర్డ్స్ అంటే మనం ఏదో చెప్పాం కదా అని ఏదో జస్ట్ అలాగా 4 వర్డ్స్ ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పడం కాదు. దాంట్లో ఉన్న మీనింగ్‌ని మనం అర్థం చేసుకొని క్లియర్‌గా ఫర్గివ్‌నెస్‌లో మనం యూజ్ చేస్తూ ఉన్నప్పుడు మనం దాని నుంచి మనం బయటకొచ్చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఒక పర్సన్‌కి చెప్పడం లేదు. మన సంఘటన జరిగింది, బాధించబడ్డాం. సో ఆ పర్సన్‌కైతే మనం డైరెక్ట్‌గా వెళ్లి చెప్పట్లేదు. మన లోపల ఉన్న మెమరీకి చెప్తున్నాం. ఆ మెమరీని క్లియర్ చేసుకోవడం కోసం మనం ఇది చెప్తున్నాం. కాబట్టి మనం దీనిని క్లియర్‌గా అర్థం చేసుకోవాలనమాట. సో మనం ఎక్కడికైనా ఊరెళ్ళినప్పుడు మనం ఏంటంటే లగేజ్ తీసుకొని ఊరెళ్తాం. ఊరెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్‌కెళ్ళినప్పుడు ట్రైన్ అప్పటికే వచ్చేస్తూ ఉంటది. మనం ఏంటంటే దిగిపోయి ఆటో దిగిపోయి అక్కడికొచ్చేసాం ప్లాట్‌ఫార్మ్ మీదకి. ఏం చేయాలి? మనం లగేజ్ పట్టుకొని పరిగెడతాం. ఎందుకంటే మనకున్న కంపార్ట్‌మెంట్ చాలా దూరంగా ఉంది. సో మనం వెళ్ళాలి కాబట్టి లగేజ్ తీసుకొని పరిగెడతాం. పరిగెట్టిన తర్వాత మనం ట్రైన్ ఎక్కేస్తాం. ట్రైన్ ఎక్కేసిన తర్వాత మనం ఏం చేస్తాం? మన సీట్ చూసుకొని కూర్చొని లగేజ్ అక్కడ పెడతాం. అలా కాకుండా అమ్మో! నా లగేజ్ ఇది. దీంట్లో వాల్యుబుల్స్ ఉన్నాయి. సో నేను ఇలాగే పట్టుకుంటాను. ఈ 2 చేతులతో పట్టుకుంటాను. ఒకటి నెత్తి మీద పెట్టుకుంటాను అంటే మన జర్నీ అనేది మనకి ఎలా అయిపోతుంది? చెప్పండి ఎవరైనా? హెవీ అవుతుంది మేడం. చాలా కదా! కాంప్లికేటెడ్ అవుతుంది మేడం. అదండి. కాంప్లికేటెడ్ అయిపోతుంది. కాంప్లికేటెడ్ అయిపోతుంది. సో జర్నీని హ్యాపీగా కంప్లీట్ చేయలేం మనం. సో మన లైఫ్ జర్నీలో కూడా ఈ లగేజ్ అనేది మనకి ఎప్పటికప్పుడు ఏదో ఒక లగేజ్ అంటే అది ఉంటూనే ఉంటుంది. సో ఆ లగేజ్‌ని ఎప్పటి వరకు మనం క్యారీ చేయాలి? ఎప్పుడు తీసి పక్కన పెట్టాలి? అనే విషయం మనం క్లియర్‌గా అర్థం అవ్వాలి. సో ఈ ఫర్గివ్‌నెస్ అనేది కూడా మన నెత్తి మీద ఉన్న బరువును తీసి పక్కన పెట్టడమే. ఇంకా మిగతా విషయాలు ఎలా క్లియర్ చేసుకోవాలి? ఎలా క్లియర్ చేసుకుంటే మనం ముందుకు వెళ్తాము? అనేది మనం అర్థం చేసుకోవడం ద్వారా చాలా మన ప్రయత్నాలు చేయడం ద్వారా దాని నుంచి బయటకొస్తూ ఉంటాం. నాకు కొంతమంది మేడమ్స్ ఫోను చేస్తూ ఉంటారు. సో అడుగుతూ ఉంటారనమాట. నేను ఎంత కష్టపడ్డప్పటికి నా ఫ్యామిలీ కోసం నాకు సపోర్ట్ లేదు. మరి నేనేం చేయాలి? సో ఈ పెయిన్ నేను భరించలేకపోతున్నాను అంటారు. సో అలా అన్నప్పుడు అంటే అక్కడ ఎందుకంటే ఆ వ్యక్తిని వాళ్ళు క్షమించలేకపోతున్నారు ముందు. సో పెయిన్ ఉంది. కాదని అనలేం. పెయిన్‌ఫుల్‌గానే ఉంది. ఆ రిలేషన్‌షిప్‌లో ఇబ్బందులు పడుతున్నారు. అర్థం చేసుకోవట్లేదు ఫ్యామిలీ అనేది. సో మరి ఏం చేయాలి? వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు సరే. వీళ్ళు పదే పదే దాని వల్ల బాధపడడం వలన ఆ వ్యక్తుల్ని క్షమించలేకపోవడం ద్వారా ఆ పెయిన్‌తో
ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలి అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? సో, ఈ లైఫ్‌లో అవసరం. ఈ రిలేషన్షిప్ అనేది అవసరం. అయినప్పుడు మనం కంటిన్యూ చేయాలని మనం అనుకున్నప్పుడు, ఆ వ్యక్తిని సరే కొన్ని విషయాల్లో బెటర్‌గా ఉన్నారు కదా! కొన్ని విషయాల్లో ఈ ఇబ్బంది ఉంది. అయినప్పటికీ ఆ వ్యక్తిని మనం క్షమించేద్దాం. మనం మన లోపల ఉన్న ఎమోషన్‌ని క్లియర్ చేసుకుందాం. మనం కొంచెం పీస్ ఆఫ్ మైండ్‌తో ఉన్నప్పుడు, మన జర్నీ అనేది కాస్త బెటర్ అవుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నామనుకోండి, కొంత పెయిన్ అనేది తగ్గించుకోవచ్చు. సో, దాంతో పాటు ఈ ఓపెన్ మనకెలాగో తెలుసు. సో, ఎదుటి వ్యక్తిని కూడా మార్చే అవకాశం ఉంది. మన పెయిన్ మనం తగ్గించుకొని, వాళ్ళకి మనం ఐయామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్తూ ఉన్నప్పుడు, ఆ పెయిన్ మనకి ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. అది మనం ప్రాక్టీస్ చేసి, ఆ ఎక్స్‌పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుందనమాటండి. సో, మనం అనుకున్నాం కదా! ఏదైతే మన బ్యాక్ మంత్ జరిగినవన్నీ ఎనర్జీస్ మనం ఏదైతే నెగెటివ్ ఎనర్జీస్ మనం క్యారీ చేస్తూ తెచ్చుకున్నామో, అది కర్మలవ్వచ్చు, అనొచ్చు. లేదంటే నెగెటివ్ ఎనర్జీస్ అనొచ్చు. మనం ఏ విత్తనం వేస్తే అదే మన లైఫ్‌లో జరుగుతుంది అని ఎవరి వేలో వాళ్ళు చెప్తూ ఉంటారు. సో, ఏదైనప్పటికీ మనం తెచ్చుకున్నది క్లియర్ అయిపోతే, మనం క్లియర్ చేసేసుకుంటే, మనం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని, సో, అవతల వ్యక్తుల్లో కూడా మార్పొస్తుంది. మార్పొచ్చే వరకు మనం ఇది చేస్తూనే ఉంటాం. సో, వాళ్ళు ఖచ్చితంగా మారుతారు. ఎందుకంటే మనం క్లియర్ చేసుకుంటున్నాం. మన బ్లాకేజెస్ మనం తెలుసో తెలియకో ఎవరినో బాధ పెట్టో తెచ్చుకున్నాం. తెచ్చుకున్నప్పుడు వాటిని మనం క్లియర్ చేసుకున్నప్పుడు మన వే అనేది పాత్ అనేది ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. మనం హ్యాపీగా ముందుకు వెళ్ళిపోగలుగుతాం. సో, అందుకని ఆ విషయంలో మనం ఈ ఫ్రేజెస్ మనం చెప్పుకుంటూ మన మన పాత్‌ని మనం క్లియర్ చేసుకుంటూ మనం క్లియర్‌గా ముందుకు వెళ్ళిపోయే ప్రయాణంలో మనల్ని మనం హీల్ చేసుకోవటం అనేది మనం స్ట్రాంగ్‌గా ఉండడానికి, మనం స్ట్రెంథెన్ అవ్వడానికి మనకి చాలా ఉపయోగపడుతుంది. సో, దీన్ని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం ద్వారా 100% టేక్ రెస్పాన్సిబిలిటీని, ఈ ఫర్‌గివ్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయడం ద్వారా ఈ 2 మన లైఫ్‌లో ఎమోషనల్ బ్యాగేజ్ అనేది చాలా వరకు తగ్గిపోయి మనం చాలా రిలాక్స్ అవుతాం. సో, ఇదండి ఈరోజు టాపిక్. నిన్నట్లాగా మనం మెడిటేషన్ కూడా చేద్దాం. ఈ ఓపెన్ సెషన్స్‌లో మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఇప్పటి వరకు చెప్పిన దానిలో మీరేదైనా అడగాలంటే అడగొచ్చు. హ్యాండ్ రైజ్ చేయండి. నేను మీకు చెప్తాను. మీరు ఆ స్టెప్స్ దిగుతూ కిందకి వెళ్తున్నారు. 1 చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. 2 మరింత రిలాక్స్ అవుతున్నారు. 3 కిందకి దిగుతూ రిలాక్స్ అవుతున్నారు. 4 5 మీరు కిందకి దిగి వచ్చారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. అక్కడ ఒక డోర్ ఉంది. దాన్ని తీసుకొని మీరు లోపలికి వెళ్లారు. అక్కడ మీకు ఇష్టమైన ప్రదేశం. అది అందమైన ఉద్యానవనం కావచ్చు, బీచ్ కావచ్చు, జలపాతాలు కావచ్చు. మీకు నచ్చిన అందమైన ప్రకృతి దృశ్యం అక్కడ ఉంది. మీరు చుట్టూ గమనిస్తున్నారు. చాలా ఆహ్లాదంగా ఉంది. ఆ చల్లని గాలి మీ శరీరాన్ని తాకుతుంది. మీకు ఆ చల్లదనం ఫీలింగ్ వస్తుంది. వాటర్ సౌండ్ మీకు వినిపిస్తుంది. అక్కడ ఉన్న ఫ్లవర్స్ నుంచి మంచి సువాసనలు మీకు తెలుస్తున్నాయి. అక్కడ ఒక అందమైన ప్రదేశంలో చెట్టు కింద మీరు కూర్చున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడ మీరు నెమ్మదిగా కూర్చున్నారు. హ్యాపీగా కూర్చున్నారు. రిలాక్స్ అవుతూ మెడిటేషన్ చేసుకుంటున్నారు. అక్కడ మీ ఎదురుగా మీరే మీ చిన్నప్పుడు 5 సంవత్సరాలప్పుడు మీరు ఎలా ఉన్నారో అక్కడ మీరు కనిపిస్తున్నారు. మీరు మీ 5 ఇయర్స్ అప్పుడు ఎలా ఉన్నారో మీరు మిమ్మల్ని మీరు చూడండి. చాలా క్యూట్‌గా, అమాయకంగా ఉన్నారు. కానీ భయపడుతూ ఉన్నారు. మీ మనసులో ఎన్నో భయాలు. ఇది మీ మనసులో ఉన్న ఇన్నర్ చైల్డ్ యొక్క ప్రతిరూపం. మీ జీవితంలో మీరు చేసిన కొన్ని పొరపాట్లకు మీరు భయపడుతూ ఆ భారాన్ని మోస్తున్నారు. ఆ చిన్న బేబీని మీరు చూస్తూ నెమ్మదిగా ఆ బేబీ దగ్గరికి మీరు వెళ్లారు. మిమ్మల్ని మీరు ఏ పేరుతో పిలిస్తే మీకు ఇష్టమో మీ చిన్నప్పటి పేరుతో ఆ బేబీని పిలవండి. మీ చిన్నప్పటి మిమ్మల్ని మీరు చూస్తూ ఆ కళ్ళలోకి చూడండి. ఆ కళ్ళల్లో
భయాన్ని చూడండి. మీరు ఆ బేబీకి అందే విధంగా మోకాళ్ళ మీద కూర్చుని మీలో ఉన్న ఆ ఇన్నర్ చైల్డ్ని, ఆ బేబీని మీరు దగ్గరికి తీసుకున్నారు. మీరు హత్తుకున్నారు. మీ 2 చేతులతో మీరు హత్తుకుని ఆ బేబీని హత్తుకునే ఫీలింగ్తో ఇప్పుడు ఉండండి. ఆ టచ్ని మీరు ఫీల్ అవ్వండి. బేబీకి ధైర్యం చెప్పండి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను నిన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇప్పటి నుంచి నేనెప్పుడు నీకు తోడుగా ఉంటాను. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నీలో ఏదైతే పెయిన్ ఉందో, నువ్వు ఏ విషయంలో అయితే బాధ పెట్టుకుంటున్నావో, ఏ విషయం గురించి నువ్వు బాధపడుతున్నావో, ఆ విషయం అప్పటి నీ పరిస్థితులు బట్టి అలా జరిగింది. అందులో నీ తప్పేమీ లేదు. అది చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావంతో నువ్వు అలా చేశావు. అందులో నీకు ప్రత్యేకమైన ఇంటెన్షన్ ఏమీ లేదు. కాబట్టి ఈ పరిణామ క్రమంలో ఇది అలా జరిగింది. ఇప్పుడు నీ అవేర్నెస్తో, ఇప్పుడున్న అవేర్నెస్తో ఆ సంఘటనని నువ్వు క్లియర్ చేసుకుంటున్నావు. దాని నుంచి నువ్వు కంప్లీట్గా బయటికి వచ్చేస్తున్నావు. నీ లోపల ఉన్న ఆ గిల్ట్ నీ నుంచి కంప్లీట్గా బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నువ్వు చాలా ఫ్రీగా ఉన్నావు. ఏదైతే జరిగిందో దానికి ఎన్నో కారణాలు, పరిస్థితులు దానికి ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఇందులో అప్పుడు జరిగిన సంఘటనకి నువ్వు బాధ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఇప్పుడు దానిని కంప్లీట్గా రిలీజ్ చేసేస్తున్నావు. ఇప్పుడు నిన్ను నువ్వు కంప్లీట్గా ఫర్గివ్ చేసుకుంటున్నావు. నీతో నువ్వు, నీ ఇన్నర్ చైల్డ్తో నువ్వు కంప్లీట్గా చెప్పుకుంటున్నావు. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేనెప్పుడు నీతోనే ఉంటాను. నిన్ను అర్థం చేసుకుంటూ ఉంటాను. మనం ఇద్దరం కలిసి ముందుకి నడుద్దాం. ఇప్పుడు మనం చాలా ఫ్రీగా ఉన్నాము. మన లోపల ఉన్న ఆ పెయిన్ మొత్తం రిలీజ్ అయిపోయింది. మొత్తం క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఆ చిన్న పాపని ఇంకాస్త చిన్నగా చేసేయండి. ఆ పాప లేదా బాబు చిన్నగా అయిపోతున్నారు. చిన్నగా, చాలా చిన్నగా, మీ హార్ట్లో పట్టేటంత చిన్నగా. ఇప్పుడు ఆ బేబీని మీ హార్ట్ లోపల ఉంచండి. ఆ బేబీ చాలా హ్యాపీగా, సంతోషంగా మీరున్నారు అని చాలా ధైర్యంగా మీ ప్రేమని అనుభవిస్తూ హ్యాపీగా ఆడుకుంటుంది. ఇప్పుడు మీరు మిమ్మల్ని మీరు కంప్లీట్గా ఫర్గివ్ చేసుకుని చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఇప్పుడు మీరు మీ ఎదురుగా చూస్తున్నారు. అక్కడ మిమ్మల్ని బాధించిన వ్యక్తి చైర్లో కూర్చుని ఉన్నారు. ఆ వ్యక్తిని మీరు పూర్తిగా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఆ వ్యక్తిలో కూడా ఏదో ఒక పక్కన ఈ జరిగిన సంఘటనకు బాధ ఉంది. కానీ మీ వద్ద అది ఎలా వ్యక్తపరచాలో అతనికి తెలియటం లేదు. అతను బాధపడుతున్నారు. ఆ విషయం మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మీరు ఆ వ్యక్తిని చూస్తున్నారు. ఇప్పుడు మీరు మీతో మీరు చెప్పుకుంటున్నారు, నేను పూర్తిగా ఆ సంఘటన నుంచి, ఆ బాధ నుంచి బయటికి వచ్చేస్తున్నాను. నేను ఈ వ్యక్తిని నా కోసం 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని క్షమిస్తున్నాను, మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను అని మీతో మీరు చెప్పుకున్నారు. ఇప్పుడు మీరు ఆ వ్యక్తి కళ్ళల్లోకి చూస్తూ చెప్పండి, మీరు
క్షమాగుణంతో, ప్రేమతో ఉన్నారు. ఆ వ్యక్తికి మీరు చెప్పండి, ఆ ఆ రోజు ఏదైతే జరిగిందో, నువ్వు కొన్ని తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేశావు. నేను కూడా కొంత కారణం అయ్యాను. తెలుసో తెలియకో నేను చేసిన పనుల వలన, తెలుసో తెలియకో ఎవరినో ఇబ్బంది పెట్టడం వలన నేను నా జీవితంలోనికి ఈ సంఘటనను ఆహ్వానించాను. కాబట్టి అది అప్పుడు అలా జరిగింది. ఇప్పుడు నేను ఆ విషయాన్ని కంప్లీట్గా అర్థం చేసుకున్నాను. అందుకు ఇప్పుడు నేను కంప్లీట్గా ఆ బాధ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. ఈ తప్పుకి నేను కారణమై ఉంటే, నాకు తెలుసో తెలియకో మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. దయచేసి నన్ను క్షమించండి. ఇప్పటి నుంచి, ఈ క్షణం నుంచి మనం ఈ బాధ నుంచి బయటికి వచ్చేస్తున్నాం. నేను కంప్లీట్గా ఈ విషయాన్ని ఫర్గివ్ చేస్తున్నాను. నా మెమరీలో ప్రతి లేయర్లో ఈ సంఘటన తాలూకు గుర్తులన్నిటినీ కూడా నేను చెరిపేస్తున్నాను. కంప్లీట్గా నేను ఆ పెయిన్ నుంచి రిలీజ్ అయిపోతున్నాను. ఇప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఆ వ్యక్తి నుంచి మీరు బయటికి వచ్చేశారు. కంప్లీట్గా సంఘటన నుంచి కూడా మీరు బయటికి వచ్చేశారు. మీ మనసులో ఆ సంఘటన తాలూకు మెమరీస్ అన్నీ కూడా కంప్లీట్గా మాయమైపోయాయి. ఇప్పుడు మీరు చాలా ప్రశాంతంగా ఉన్నారు. ఆ ప్రశాంతతని ఫీల్ అవుతున్నారు. యూనివర్స్ నుంచి వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీని మీరు కంప్లీట్గా ఫీల్ అవుతున్నారు. మీ బాడీ మొత్తం ప్రేమతో నిండిపోయింది. మీరు ఏ విషయాన్నైనా క్షమించి ముందుకెళ్ళిపోయే సహజ స్వభావంతో ఇప్పుడు ఉన్నారు. క్షమించటం గొప్ప వ్యక్తుల లక్షణం. మీరు ఆ సంఘటన ద్వారా అంత ఉన్నతమైన గుణాన్ని మీరు నేర్చుకోగలిగారు. అందుకే ఆ వ్యక్తికి, ఆ సంఘటనకి కూడా మీరు థ్యాంక్ యూ చెప్తున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నేను ఈ విషయాన్ని నేర్చుకోవటం ద్వారా నేను నా జీవితంలో అందరితో హెల్తీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ నేను ముందుకు వెళ్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. మీరు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నారు. చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ మెమరీ నుంచి ఈ సంఘటనను పూర్తిగా తొలగించిన ఆ గాడ్కి మీరు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. డియర్ గాడ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ గాడ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. డియర్ గాడ్, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. చాలా ప్రశాంతంగా ఉన్నారు. మీ బాడీ మొత్తం రిలాక్స్డ్గా, లైట్గా అనుభూతి చెందుతున్నారు. మీరిప్పుడు మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. మీ బ్రీతింగ్ని అబ్జర్వ్ చేయండి. ఇన్హేల్ అండ్ ఎక్సేల్, ఇన్హేల్ అండ్ ఎక్సేల్. ఇప్పుడు మీరు నెమ్మదిగా మీరు మీ రూమ్కి వస్తున్నారు. మీరు మళ్ళీ మీరు వెళ్ళిన డోర్ అక్కడ ఉంది. దానిని తెరుచుకుని మీరు 5 స్టెప్స్ పైకి వస్తున్నారు. 5, 4, 3, 2, 1, 0. మీరిప్పుడు మీ రూమ్లో మీరు కూర్చుని ఉన్నారు. మీరు జూమ్ సెషన్లో ఉన్నారు. చుట్టూ పరిస్థితులను గమనించండి. నెమ్మదిగా మీ కాలు వేళ్ళను, చేతి వేళ్ళను
కదిలించండి. నెమ్మదిగా మీ బ్రీతింగ్ కాన్సన్ట్రేట్ చేస్తూ నెమ్మదిగా బయటకు వస్తున్నారు. నెమ్మదిగా బయటకు వస్తున్నారు. మీ 2 చేతుల్ని రబ్ చేసుకుని మెల్లిగా మీ కళ్ళపై పెట్టుకోండి. ఆ వెచ్చదనాన్ని ఫీల్ అవ్వండి. నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. 1, 2, 3. ఇప్పుడు నెమ్మదిగా మీ కళ్ళను తెరవండి. చాలా బాగుంది మేడం. సూపర్ మేడం. అస్సలు మాటలో చెప్పలేదు మేడం. రిలాక్స్ గా ఉందంటే రిలాక్స్, చాలా పీస్ఫుల్ గా ఉంది మేడం. అదే మేడం, మెడిటేషన్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే రిలాక్స్ అయిపోతాము. ప్లస్ ఆ సంఘటన కూడా ఏదైతే మనకి చాలా రోజులుగా క్యారీ చేస్తున్నామో దాన్ని ఇలా కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే మేడం దాని నుంచి బయటకు వచ్చేస్తాం. అంటే ఒక రోజే తెలియకపోవచ్చు, కొంచెం రిలీఫ్ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. సో అలా చేస్తూ ఉన్నప్పుడు కంప్లీట్ గా దీని నుంచి బయటకు వచ్చేస్తామండి. భారం అంతా దిగిపోయినట్టుంది మేడం. అవునండి. చాలా పీస్ఫుల్ గా ఉంది మేడం, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. ఓకే మేడం, థ్యాంక్ యూ. అంటే చిన్నప్పుడు అదంతా అమ్మ పొట్టులో ఉన్నప్పుడు కూడా కనిపించింది మేడం నాకు. ఓకే మేడం. ఆ బేబీ కూడా కనిపించింది. ఒక ఏజ్ అన్నారు కదా మీరు, 5 years అప్పుడు, అది కూడా గుర్తు తెచ్చుకున్నాను. ఆ పాప చేతిలో ఒక వైలెట్ కలర్ ఉంది, గిటారో ఏదో ఉంది మేడం, అది కనిపించింది. ఓకే మేడం, అంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్న మెమరీ అది. ఓకే, బాగుంది మేడం, చాలా బాగుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరైనా ఏదైనా చెప్తారండి? చాలా పీస్ఫుల్ గా ఉంది మేడం. ఓకే అండి. రిలాక్స్ గా. ఇంకా ఈ ఓపెన్ లో అండి చాలా ఉంటది సబ్జెక్ట్ అనేది. మనం అది నేర్చుకునే కొలది కూడా మనం హీలింగ్ అనేది జరిగిపోతుంది. మన ఎమోషనల్ బ్యాగేజ్ ఏదైతే ఉందో, బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో మనం క్లియర్ చేసుకోవడానికి, సో ప్రతి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవడానికి, ఈ సిచ్యువేషన్ ఇలా జరిగింది సో అని అర్థం చేసుకుని దాన్ని బయటకు వచ్చేయడానికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. చాలా స్టెప్స్ ఉన్నాయి, దాన్ని ఒక్కొక్కటి ఫాలో అవుతూ. సో ప్రేయర్స్ కూడా ఇంకా సెపరేట్ గా ఇస్తారు. ఆ ప్రేయర్స్ చేసుకుంటూ మనం హీల్ అయిపోవటం అనేది మనకు తెలుస్తుంది అనమాట. ఓకే మేడం. ఓకే, సో అది ఇంకా ఉంటది. ఇది జస్ట్ మీకు పరిచయం కోసం నిన్న ఈరోజు ఒక 2 టెక్నిక్స్ అనేవి చెప్పాను. సో ఇంకా డీప్ గా వెళ్ళే కొద్దీ మనకి చాలా హీలింగ్ అనేది తెలుస్తుంది. సో యాక్సెప్టెన్స్ వస్తుంది. ప్రతి సంఘటన ఎక్కువ బాధపడిపోకుండా, అంటే మనం నార్మల్ గా మనకి ఎమోషన్ అనేది వస్తుంది, బట్ దాని నుంచి త్వరగా బయటకు వచ్చేస్తాం. సో యాక్సెప్ట్ చేస్తాం సిచ్యువేషన్ ని. సో నేనే దీనికి రెస్పాన్సిబిలిటీ, ఎప్పుడో ఏదో చేసి ఉంటాను కాబట్టి ఇది నా లైఫ్ లోకి వచ్చింది, నేనే దీన్ని క్లియర్ చేసుకోవాలి అనే ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట. ఎమోషనల్ గా ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు దాని నుంచి క్లియర్ చేసుకోవడానికి సెషన్స్ చాలా ఉపయోగపడతాయి. ఓకే అండి, ఇంకా దీని గురించి ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటే నా నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడొచ్చండి ఇంకా సెషన్స్ గురించి. మేడం ఇంకొకటి, హెల్త్ వైజ్ కూడా లాస్ట్ 1 year నుంచి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మేడం. అదే అండి, హెల్త్ పరంగా ఇప్పుడు లాస్ట్ 15 days నుంచి నేను హాస్పిటల్లో నిన్న డిశ్చార్జ్ అయ్యాను మేడం. ఓకే అండి. ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ బాగా ఎక్కువ నన్ను ఎఫెక్ట్ చేసినాయి మేడం. అవునండి, అది తగ్గించుకోకపోతే మనకి ఇలాగ మళ్ళీ మళ్ళీ అది మనకి రీప్లే అవుతూ ఉంటాయండి. సో ఈ ఓపెన్ కూడా అదే మనం చూస్తూ ఉంటాం. ఏదైతే మన ఎమోషనల్ బ్లాకేజెస్ ఉన్నాయో అవే మనకి మళ్ళీ మళ్ళీ ఏదో ఒక రూపంలో బయటపడుతూ ఉంటాయి అన్నమాట. లాస్ట్ 1 year నుంచి జరిగింది నా తప్పేం లేదు మేడం, నిజంగా చెప్పాలంటే. అదే నాకు రిపీటెడ్ గా ఆ మైండ్ లో తిరగడం, ఎందుకు ఇలాగైంది, ఆ సిక్నెస్ నాకు చాలా బర్డెన్ అయిపోయి, ఆ స్ట్రెస్ ఎక్కువ పెరిగిపోయి, బీపీ పెరిగిపోయి, మళ్ళీ లాస్ట్ 15 days నుంచి మళ్ళీ 15 days హాస్పిటల్లోనే నిన్న డిశ్చార్జ్ అయ్యాను మేడం. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయ్యాను మేడం నేను. ఓకే సార్, అంటే ఇది మీరు అర్థం చేసుకోవాలి సార్. అంటే మీరు ప్రాక్టీస్ చేయాలి ముఖ్యంగా. దీన్ని అర్థం చేసుకున్నప్పుడు నేనే కదా నేను ఇబ్బంది పడుతున్నాను, నా హెల్త్ ఇలా డ్యామేజ్ అయిపోతుంది కాబట్టి నేను ఇప్పుడైనా దీన్ని క్లారిటీగా నేను అర్థం చేసుకుని క్లియర్ చేసుకుంటాను అని మిమ్మల్ని మీరు డిసైడ్ చేసుకుని మీరు ఆ విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకుని ముందుకెళ్తేనే మీకు ఇదంతా క్లియర్ అవుతుంది, మీ హెల్త్ కూడా సెట్ అవుతుంది సార్. ఓకే మ్యామ్. సో మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవ్రీడే మనం ఈ రోజు ఇలా ఉన్నాము అంటే రేపటికి ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కనిపించాలి సార్. ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు దానికోసం మనం చెయ్యాలి. ఓకే మ్యామ్. సార్ మేడం చెప్పండి. వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు సార్? మాట్లాడుతున్నారు.
ఏం లేదు మేడం. మనం ఫ్రీక్వెన్సీ మనం పెంచుకోవడం అంటే మనం పాజిటివ్ గా ఉండడం, మనం ఎదుటి వాళ్ళని హ్యాపీగా ఉంచడం, మనకు జరిగింది హ్యాపీగా ఫీల్ అవడం, అంటే ఈ ఫ్రీక్వెన్సీ మనం అది నాకు కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంది మేడం. అదే సార్, అంటే ఇది ఒక్క సెషన్ తో అయితే తెలియదు సార్, మీరు మాట్లాడండి, లేదంటే నేను చెప్తాను. ఓకే మ్యామ్. ఇలా ఈ సెషన్ లో ఒక సెషన్ లో మనకు అర్థం కాదు, ప్రాక్టీస్ చేసే కొద్ది మాత్రమే అది వస్తుంది సార్. ఓకే మ్యామ్. పెయిన్ ఎంత ఉందో దాన్ని బట్టి మనకు ప్రాక్టీస్ అనేది అవసరం అవుతుంది సార్. కొంచెం పెయిన్ కి త్వరగానే బయటకు వస్తారు, డీప్ గా ఉన్నప్పుడు దాన్ని ఇంకా మనం క్లియర్ చేసుకోవాలి కాబట్టి ఎక్కువ టైం అనేది మనకు అవసరం అవుతుంది. ఓకే మ్యామ్. మీరు కాల్ చేయండి, నేను అప్పుడు మాట్లాడతాను సార్ దీని గురించి. ఓకే మ్యామ్. రేపు కాల్ చేస్తాను మేడం, రేపు మార్నింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మేడం చెప్పండి మ్యామ్. మీతో మాట్లాడిన తర్వాత అంటే మీ పరిచయం అయిన తర్వాత ఇంకొక ఇన్సిడెంట్ అన్నమాట. నేను హెల్త్ చెకప్ కని వెళ్ళాను మేడం బెంగళూరుకి. లాస్ట్ 6 months అయింది చేయించుకొని. ఇప్పుడు కొలెస్ట్రాల్, నెక్స్ట్ షుగర్, విటమిన్ డి డెఫిషియన్సీ అన్ని ఉన్నాయని చెప్పి వచ్చిందనమాట రిపోర్ట్ లో. ఓకే. ఇన్సులిన్ కూడా తీసుకోమన్నారు మేడం, అంటే టాబ్లెట్ తో పాటు ఇన్సులిన్ కూడా ఇచ్చారు. షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయన్నమాట, అంటే HbA1c 11 ఉంది. కానీ నేను టెన్షన్ పడలేదు మేడం, అందరూ టెన్షన్ పడ్డారు. ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ 6 units, నైట్ 12 units వేసుకోమన్నారు డాక్టర్. నేను నాకు చెప్పుకున్నాను, ఏం కాదు, నేను ఇన్సులిన్ యూజ్ చేయను ఇంకా మీద, నాకే తెలుస్తున్నది మేడం. అది ఇప్పుడు ఈ రోజు ఒక 1 week అయింది మేడం టెస్ట్ చేయించుకొని. ఈ రోజు మార్నింగ్ 6 units కాదు మేడం నేను యూజ్ చేసేది, 4 units వాడుతున్నాను. నైట్ 12 చెప్పింది, నైట్ 6 కి వచ్చింది మేడం. తగ్గించారు అయితే. అది ఇంకా గ్రాడ్యువల్ గా కూడా తగ్గిపోతుంది, అసలు నాకు ఇన్సులిన్ తో పనే ఉండదు అని ఒక థాట్ ఒకటి రిలీజ్ చేశాను మేడం నేను. అంతే మేడం, అది మన లోపలే ఉంది. నెక్స్ట్ ఇన్సులిన్ ఆ పెన్ కి హొప్పన పోండ రాసేసి దాని పేపర్ పెట్టేశాను మేడం నేను. అదే మేడం ప్రాక్టీస్, మనం ఎంత పాజిటివ్ గా ఉంటున్నాం అనే దానిపైన మన రిజల్ట్ అనేది ఆధారపడి ఉంటుంది. డాక్టర్ ఏం చెప్పారంటే ఇప్పుడు మార్నింగ్ 4, నైట్ 6 చెప్పారు మేడం. అది కూడా కరెక్ట్ కాదు మేడం, ఎందుకంటే మళ్ళీ 2 weeks అబ్జర్వేషన్ లో ఉంచి తర్వాత ఇన్సులిన్ యూజ్ చేయాలా వద్దా అని చెప్తారంట. ఓకే మేడం. మేడం పాజిటివ్ గా ఉంటూ మీరు అలాగే ప్రాక్టీస్ చేయండి. ఎవరు కూడా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు టెన్షన్ పడొద్దండి అని నాకు అందరికి చెప్పాలనిపించింది మేడం. మనము భయపడితే ఇంకా అది ఇంకా ఎక్కువ అవుతుంది మేడం అది. అదే దానివల్ల హ్యాపీగా ఉండాలి మేడం. ఎవరు అడిగినా గానీ ఎలా ఉన్నారు అంటే చాలా బాగున్నాను అని చెప్పండి మేడం, ఎవరైనా కానీ అదే చెప్పాలనుకుంటున్నాను. మనం బయటికి ఏది రిలీజ్ చేస్తామో అదే మనకి రివర్స్ లో వస్తుంది. అంతే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, చెప్పండి మీరు. సంజయ్ మ్యామ్. యా మేడం, ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ కి హోపోనోకి డిఫరెన్స్ ఏంటి మేడం? లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మనం ఏంటంటే మన వైబ్రేషన్స్ పాజిటివ్ గా ఉంచుకొని, సో మనకి కావాలనుకునే దాన్ని అట్రాక్ట్ చేయడానికి కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట అండి. సో మనం పాజిటివ్ స్టేట్ లో ఉండాలి. ఇప్పుడు ఈ హోపోనోపోనో ద్వారా మనం పాజిటివ్ స్టేట్ లోకి వెళ్తాం కదా. సో ఈ మెడిటేషన్ ద్వారా మనం క్లియర్ చేసుకుని ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ లో ఉన్నప్పుడు మనకి ఏది కావాలి, గోల్, మన లైఫ్ లో ఏది రీచ్ అవ్వాలి అని అనుకున్న దాన్ని మనం దాన్ని పదే పదే ఆ ఫీలింగ్ తో చెప్తామండి, ఎమోషన్ తో. ఇప్పుడు మేడం చెప్పారు కదా, సో మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ కూడా మనం అబాండెంట్ గా ఫీల్ అవుతాం అనమాట అండి. సో మనం సపోజ్ ఇప్పుడు మీరు జాబ్ లో ఒక 1 lakh సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు గోల్ పెంచుకుంటారు, ఒక 2 lakhs పెంచుకుంటారు. సో అప్పుడు మీరు ఏంటంటే దాన్ని మీరు ఈ వైబ్రేషన్ మార్చుకుని పాజిటివ్ గా మార్చుకుని అప్పుడు మీరు చెప్తారు లా ఆఫ్ అట్రాక్షన్, అట్రాక్ట్ చేస్తారనమాట. ఇది కూడా ఒక యూనివర్సల్ లా లాగా. అదే ఈ 2 కలిపి ప్రాక్టీస్ చేయడం వల్ల త్వరగా మీ లైఫ్ లోకి మీరు కోరుకున్నది మీరు అట్రాక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. ఫీలింగ్ చేసుకోవడం ద్వారా బ్లాకేజెస్ తగ్గుతాయి అనమాట. మనకి ఒక క్లారిటీ అవుతుంది, హెల్త్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా మనకి మనీ, కెరీర్ అన్ని విషయాల్లో కూడా బ్లాకేజెస్ మన ఆపుతూ ఉంటాయి. సో చక్ర